హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చూపించే ఈ చట్నీ అనేది దోశ, ఇడ్లీ, అలాగే వడల్లోకి, బోండాల్లోకి, పుటుకుల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీని చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత 2 గుప్పులు శనగపలుకులు వేసేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పండిన 4 టమాటీ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ముక్కలు కట్ చేసేసి ఈ 4 టమాటీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గంటతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మగ్గుతాయి. ఇందులోనికి కావాల్సినవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందుగా మనం వేయవలసింది సాల్ట్ వేయడం వల్ల వేరంగా మగ్గుతుంది టమాటీ అనేది. రుచికి తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఇంకా ఇందులోని మనం కొద్దిగా చిన్నది ఇంకా చిన్న బొట్ట చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టమాటా అనేది మెత్తగా మ్యాష్ అయినంత వరకు సిమ్లో పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గనివ్వాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ముందు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. టమాటా చూడండి, ఒకసారి ఇలా కట్ చేసి చూస్తే టమాటా అనేది హాఫ్కి కట్ అవుతుంది కదా. ఈ విధంగా అయితే ఇప్పుడైతే మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ అవసరం ఉండవు, మనకి మెత్త పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకొండి టమాటాలో ఉండే వాటర్ అయితే సరిపోతుంది. మనకి ఇంకా వాటర్ వేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సైడ్ని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసు కోసం అనేసి కొద్దిగా నూనె పెట్టుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసుకుంటే సరిపోతుంది పోపుకి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా చేసిన చట్నీ ఉంది కదా, ఆ చట్నీలో తిరగపోపు అనేది పెట్టేయడమేనండి. ఈ చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ, దోశల్లోకి, చపాతీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు అంతా వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత ముందుగా చేసిన చట్నీ ఉంది కదా, ఇందులోకి అయితే ఇప్పుడు యాడ్ చేసేయడమని. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో